నూతన సంవత్సర వేడుకలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి పలువురు అధికారులు, ప్రముఖులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిని ఘనశ్యామ్, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్డా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మాగుంట అభిమానులు, టీడీపీ నాయకుల సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని నలుమూలల నుండి టీడీపీ కార్యకర్తలు, మాగుంట అభిమానులు శ్రీనివాసరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే వేడుక నూతన సంవత్సరం అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2025 సంవత్సరానికి కొన్ని గంటల ముందు స్వాగతం పలికామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని, గత 6 నెలల కాలంలో పనులు వేగవంతంగా జరిగాయని, వీటి ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని అన్నారు. ఎన్నికల తర్వాత జిల్లాలో ఎమ్మెల్యేల నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. 2025లో అన్ని ప్రాంతాల్లో కూటమిలోని అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ఈరోజు పొద్దున్నే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరం మన సోదరుమణి అందరితో కూడా మనం పాల్పంచుకుంటూ ఉన్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మన యువ నాయకులు, విజయశాఖ మార్చులు నారా లోకేష్ గారి సూచనలతో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రధానమంత్రిగా మోడీ గారు ఢిల్లీలో ఆదేశాలు ఇస్తున్నప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందని వారు సూచనలతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ముందుకు పెడుతూ ఉన్నాయి. చాలా మంచి సంవత్సరం గడిచింది. 6 నెలలు కూడా చాలా వరకు పాజిటివ్ గా జరిగింది. అయినా అప్పుడే రిజల్ట్స్ అనేది కనపడవు. ఆ ఫలితాలు అనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన కృషి అనేది ఈ 2025వ సంవత్సరంలో మనం చూడబోతున్నా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎలక్షన్లు జరిగిన తర్వాత మనకు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక కాపాడడం, ఒంగోలుకి సోదరులు దామచర్ల
జనార్దన్ గారు అదేవిధంగా మంత్రి గారు కూడా కొండేపల్లి స్వామి గారు రావటం, ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలవటం అనేది మార్కాపురం, పెద్దలూరు, కనిగిరి, ఈ ప్రాంతాల్లో అంటే 2 ప్రాంతాల్లో మనం దర్శి అండ్ ఎర్రగొండపాలెం రాలేకపోయిన దానికి చింతిస్తున్నాం. అయినా 2022 సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కోఆర్డినేషన్తో కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అది పదవులు అనేది చాలా వరకు ఇంకా రావాల్సిన సీఎం గారు చెప్పడం బట్టి 10,000 మందికి కూడా ఈ 2025 సంవత్సరంలో పదవులు కూడా ఇవ్వబోతున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడు అదొక్కటే గుర్తింపు. ఒక పదవి అనేది వచ్చినప్పుడు దానికి ఆ కష్టపడిన దానికి గుర్తింపుగా ఉంటుందనేది చూస్తున్నాం. ఈ సంవత్సరంలో ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మనం చెప్పినట్టు మన సోదరులు దామచర సత్య గారు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే సాగునీరు, తాగునీరు అనేది చాలా ప్రాంతాలకు అది ఉపయోగపడుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనేది గోదావరి నుంచి పెన్నా వరకు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అది. వారు ఢిల్లీలో మాకు కూడా దాని గురించి వివరించి చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి అనేది కూడా ఆశ కళ్ళ ముందు కనబడుతూ ఈ 2025 సంవత్సరంలో అందరూ మన సోదరులు దామచల సత్య గారు ఉన్నారు, లోకసాని బాలాజీ గారు, లంకా దినకర్ గారు ఉన్నారు. అందరూ వేరు చైర్మన్లుగా ఉన్నబట్టి మన జిల్లాకి ఎక్కువగా కూడా నిధులు తీసుకొచ్చే దాని వరకు వారందరూ కూడా గట్టిగా కూడా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది. ఈ రోజు మనం అనుకున్నట్టుగా కూడా ఈ ఎన్నికలు జరిగే అందరూ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం కూడా ఏమైనా అడుగుతుంటే మన ప్రెస్ మిత్రులు కూడా చాలా స్లోగా జరుగుతుంది సార్ ఈ సంవత్సరం అన్నారు. అంటే ఎన్నో కారణాలు ఉంటాయి దీనికి. మామూలుగా ఉన్నట్టుగా కూడా రాత్రి ఉన్న హుషారు పొగలున్నా కూడా ఉత్సాహం అనేది కూడా లేకుండా పోతూ ఉండొచ్చు. అయినా కూడా ఇది ఈ సంవత్సరం అనేది ఎక్కువగా అగ్రికల్చర్ సీజన్ ఉందని మన సత్య గారు కూడా చెప్పడం అన్నీ కూడా. కానీ ప్రతి ఒక్కరిలో కూడా సంతోషమైన వాతావరణం, అది చాలు. శాంతియుతమైన వాతావరణం ఉంటే ఈ ప్రభుత్వంలో మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మన కార్యక్రమాలు మనం జరిపించుకుంటామని ఒక భరోసా ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది మనకి ఎంతో అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న శాఖలు అనేది కూడా ప్రజలకు దగ్గరే. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అనేది అంటే గ్రామాన ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామనే ఆలోచనతోనే ఢిల్లీలో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అందరి మంత్రులు కలిశారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కలిశారు. ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇచ్చే నిధులు వారికి కూడా ఈ శాఖ పరంగా కూడా ఎక్కువగా ఇవ్వమని వారు కోరటం కూడా మనం చూసాం. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ప్రధాన మంత్రి మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేస్తామని ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అడిగినప్పుడు అన్నిటికీ వారు వేరే మార్గాలైన అన్వేషించి ఆ తోడ్పాటు ఇవ్వడం అనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చూస్తాం. ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది. జనార్దన్ గారు, సత్య గారు మేమందరం కూడా దాని గురించి చర్చ చేయడం అనేది కలెక్టర్ గారితో కూడా మీకు తెలుసుకున్నప్పుడు ఫిషింగ్ హార్బర్ కొత్తగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు అయితే దాని కొరకు ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా వచ్చారు. ఆయన వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి వారి గారు కూడా కలిసి ఈ ఫిషింగ్ హార్బర్లతో కూడా ఎక్కువగా కూడా ఈ ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో అంటే మనకి ఇక్కడ కొత్తపట్నంలో మనకు ఫిషింగ్ హార్బర్ దాదాపు 400 కోట్ల రూపాయలతో అది రాబోతున్నది అంటే ఎంతో సంతోషకరమైన విషయం. అలా అభివృద్ధి అనేది ప్రతిదీ ముందుకు తీసుకెళ్లే సూచనలన్నీ కూడా అందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా వారు చెప్పినట్టు నాకు 71 సంవత్సరం వచ్చింది. ఇంకా రాజకీయాల్లో ఉండాలా అనేది మీరే చెప్పండి. రాజకీయాల్లో వెనకుండా ముందు ఉండకూడదు.
ఆ అబ్బాయిని రాఘవారెడ్డి గారిని 2024 సంవత్సరంలో ఆయన్ని పోటీ చేయిస్తాం అనేది ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కోరాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆఖరికి అన్ని విధాలు కూడా సర్వే చేసి నీకన్నా మీ అబ్బాయికి కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి అన్నారు. సంతోషపడ్డాం. మళ్ళీ ఆయన అనౌన్స్ చేసే ముందు ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేశారు. కొంచెం టైట్ గా ఉన్నట్టుంది, ఉంటే బాగుంటుంది ఉండేటప్పుడు. అబ్బాయికి మరలా ఏంటంటే మనం సర్దుతాం. ఇదేమిటన్నా ఇది మేము రిటైర్ అయిపోయామని మెంటల్ గానే ఫిజికల్ గా ఒక నిర్ణయం చేసుకొని అయిన తర్వాత మీరు మరలా ఇది చెప్పడం అంటే లేదు నేను ఆపుతాను, ఫస్ట్ లిస్ట్ లో ఏం లేట్ అయితే అందులో మనం చర్చించుకున్న తర్వాత 3 రోజుల తర్వాత పిలిచారు. హైదరాబాద్కి వెళ్ళాం. మా అబ్బాయిని కూడా కన్విన్స్ చేశారు వారు, నన్ను కూడా కన్విన్స్ చేసి నువ్వు నామమాత్రం ఎంపీగా ఉండు, మీ అబ్బాయి ఎలక్షన్ లో కూడా తిరుగుతాడు, ఆ తర్వాత కూడా తిరుగుతాడు అన్నాడు. సరే అలాగే రానని చెప్పాను. ఆయన అదృష్టం ఆయన ఏంటంటే ఎన్నికల్లో మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిపించిన తర్వాత నాకు ఒక మంచి పదవిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి చైర్పర్సన్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి హౌసింగ్ ఆ చైర్పర్సన్ గా వారు నిర్మింపజేయడం దానికి బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా వారికి ఏంటంటే ఎప్పుడూ రుణపడి ఉంటాం అనేది కూడా పదే కూడా నేను తెలుపుకుంటూ ఉన్నాను. నేను వీరి ధర్మం ప్రకారం ఆ కమిటీలో ఏ విధంగా ఏంటంటే మన ప్రకాశం జిల్లాకి మేలు చేయగలుగుతాం అనేది దాని గురించే ఆలోచిస్తూ కూడా ఉన్నాం. ఎక్కువగా మన ప్రాంతానికి కూడా అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటున్నాం. కొత్త సంవత్సరం ఎక్కువసేపు మిమ్మల్ని ఈ రోజు మీరు తీసుకోవడం అనేది కూడా అవసరం లేదు. అయినా సరదాగా ఆనందంగా నలుగురు దగ్గరికి కూడా వెళ్ళి ఇప్పుడు బర్త్డే అంటే ఒక రోజు నా దగ్గరికే వస్తారు. కొత్త సంవత్సరం తర్వాత అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి కూడా సంతోషంగా 2025 సంవత్సరం గడపాలని కూడా ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అష్ట ఐశ్వర్యాలను కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతున్నా. గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నం చూస్తే క్యాలెండర్ మారే ముందు ఎండ్ అయిపోతా ఉన్నాడు. ఎప్పుడు ఆ ఓపిక డే 1 పరిచయం అయినప్పుడు అదే చిరునవ్వు ఇప్పుడు కూడా ఈ 71 వచ్చినా కానీ అదే స్మైల్తో అదే ఎనర్జీతో పనిచేయడం, ఇలాంటి గొప్ప నాయకులు మనం ప్రకాశం జిల్లాకు రావడం చాలా అదృష్టం. ఇప్పుడే చెప్తా ఉన్నా కనుక కనీసం ఈసారి అన్నపత్రే కన్నా మనం 70 mm సైజ్ నుంచి 30 mm రావాలి కన్నా, ఎందుకంటే స్పేస్ లో మనం ముగ్గురు పడతారు ఇక్కడ. కాబట్టి అందరం ఢిల్లీ ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పోతే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి సరదాగా ఒక ½ hour స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఏ బాధ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆయన ఇప్పుడు ఇదే ఆనందంతో ఈ ప్రకాశం జిల్లాకి ఆయన హయాంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తయి మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ అంటే మాగుంట గారి బ్రాండ్ గా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ముందుకు వస్తున్నాం అంటే శుభ సూచకం. ఈ సంవత్సరం ఈ కొత్త మాగుంట గారి కుటుంబం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికండి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉన్న ప్రజలకి మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు తలతలాగా ఆ రోజు మంచినీళ్ళు తీసుకొచ్చి మనకి పోసింది మా మాగుంట కుటుంబం అండి. ఈ మాగుంట కుటుంబం అనే వ్యక్తి ఒక బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ అనేది మన జీవితంలో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు మర్చిపోలేరు. ఈ అందరు పెద్దలు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తారండి, ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఈ అన్నిటికంటే మాకు తెలియంది ఒకటి, మాగుంట కుటుంబం గారి గురించి, మాగుంట గురించి, శ్రీనివాసరెడ్డి గురించి మెయిన్ గా ఢిల్లీలో ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా చూస్తారండి. ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే ప్రధానమంత్రితో సహా నెక్స్ట్ స్పీకర్ తో సహా ప్రతి ఒక్కరు కూడా గారిని ఎంతో అభిమానంగా ప్రేమగా ఎంత ఆప్యాయంగా చూస్తారంటే మన ఊరికి మాగుంట గారు పక్కన అర్థం కావట్లేదు, కానీ అక్కడ ఉండే పొజిషన్ చూస్తే మనందరూ చాలా భయపడతాం. అంత ప్రేమగా చూస్తారండి. ఆయనకున్న విలువ గౌరవం అది. ఆ మాగుంట కుటుంబానికి మనం ఎప్పుడూ ఆ గౌరవంగా మనం అందరం ఆ విధేయగా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాబోయే రోజుల్లో ఈ రోజు 2025 అందరికీ మీ అందరికీ మంచి జరగాలని చెప్పి అన్న సత్య అన్న కూడా అన్నాడు.
ఎంతో డైనమిక్ అండ్ తామిళ జనార్దన్ గారు ఆయన ఎంతో ముందుగా ఉండి ప్రతి ఒక్కటి ఫాస్ట్ గా చేయాలని చెప్పి ఈ రోడ్స్ విషయాన్నింటిలో ఉన్నారని మాగుంట గారు, సత్య గారు వీళ్ళందరూ, నెక్స్ట్ జనార్దన్ గారు వీళ్ళందరూ చేస్తున్నారు. నెక్స్ట్ రియాద్ గారు ఎప్పటి నుంచో ఈ జిల్లాలో ఎంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. అందరూ కలిసి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మీరందరూ కలిసి నడుస్తామండి. ఇది మా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 2027 నూతన సంవత్సరం వేడుకల్ని స్థానిక మన మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మనందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈ జిల్లాని అభివృద్ధి పద్ధతుల్లో తన యొక్క ముద్ర వేస్తున్న కుటుంబం ఈ జిల్లాలో ఏదంటే మాగుంట రామచంద్ర కుటుంబం అని చెప్పుకోవడం ఎంతో మనకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పరిధిలో గెలిచిన శాసనసభ్యులు జగన్ గారు కానివ్వండి, తర్వాత మార్కాపురం, అదేవిధంగా కిందలూరు, కొండేపి మినిస్టర్ గారు కూడా మనకి స్వామి గారు ఇక్కడే ఉన్నారు. వీరందరి కలయికతోటి అందరి తోడ్పాటుతోటి ఇక డైనమిక్ లీడర్స్ సత్య గారు, తర్వాత అదేవిధంగా మన బాలాజీ గారు, లంకా జయకర్ గారు వీరందరూ సహకారంతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి చేతులు అందిస్తూ వారి గెలుపులో అందరూ ప్రముఖ పాత్ర పోషించి అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో కూడా ఎంతో వారి యొక్క సహకారం కల్పిస్తూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని అదేవిధంగా మా తనయుడు మాగుంట రామారెడ్డి గారిని కూడా ముందుకు నడిపిస్తున్న జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కోడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి